మైత్రి టీవీ న్యూస్ ఈరోజు కొండ పంచాయతీ ప్రధాన కార్యదర్శి అయిన సత్యబాబు శ్రీరామ్ సత్యబాబు గారిని ఇంటర్వ్యూ చేయడానికి అయితే ఛానల్ తరఫు నుంచి వచ్చాం. సార్, మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఈయన నాకు ఓటు లేనప్పటి నుంచి ప్రారంభం రాజకీయం 2009 నుంచి. 2009 నుంచి ఏ పార్టీలో పనిచేస్తారు? టీడీపీలో. తెలుగుదేశం మాకు అభిమానం, గౌరవం, నమ్మకం. ఓకే, మీరు యువకుల నుంచి అంటే యువత నుంచి కూడా మీరు వచ్చి ఓటు లేనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు 2008లోన ఇటు ప్రసారానికి వచ్చారు ఇరిసాం కాసి. అప్పుడు కాసి అంత ముందు కాసి ఉన్నాము. అప్పటి నుంచి కూడా రాజకీయంలో నడుస్తున్నాం. 2014లోన నెంబర్ మొదటగా మీరు ఏదైనా పోటీలో పాల్గొని చిన్న వార్డు నెంబర్గానే గెలుపొందారా? నేను 2014లో పోటీలో దిగాను, నామినేషన్ వేసాను. నామినేషన్ వేస్తే ఆ దేవుడు ప్రజలు అందరూ అనుకూలంగా ఇచ్చి ఇనామినేషన్ చేశారు. ఓటింగ్ లేకుండా ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు. అంటే మీకు ఇచ్చారంటే అది దాన్ని బట్టి మీకున్న ఫాలోఅప్ బట్టి ఇచ్చారు. అది నా మీద ఉన్న నమ్మకంతో ఆ దేవుడు నా మీద ఉన్న దీంతో వచ్చింది. ఇప్పుడు పెంచడానికి ఇప్పుడు మీరు ఏమైనా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి మనకి 2 సంవత్సరాలు అవుతుంది, అదే సరసా 2 అవుతుంది అనుకోండి. ఇప్పుడు నామినేట్ పోస్ట్ ఏమైనా మన నియోజకవర్గం ఇచ్చి ఉన్నారా? ప్రధాన కార్యదర్శి పంచాయతీ ముందు 2014 నుంచి 2 పార్టిసిపేషన్ చేశాను. మొన్నటి వరకు 2 సార్లు నేను పార్టిసిపేషన్ చేసి మొన్న మా ప్రధాన చిన్నానికి ధర్మరావుకి ఇచ్చాను పార్టిసిపేషన్. ప్రెసిడెంట్ జగదూరు సురేష్ సార్ తమ్ముడికి ఇచ్చాను. ప్రధాన కార్యదర్శి నాకు ఉండమన్నారు. మా అధ్యక్షులు మండల ప్రెసిడెంట్ గారు పరమేశ్వర చెప్తే చేశాను. ఇప్పుడు నేటికి మన స్థానిక ఎన్నికలు వస్తున్నాయి 2026కి. 2026 స్థానిక ఎన్నికల్లో మీరు ఏమైనా మీకు అదే పార్టీ నుంచి ఆహ్వానం వస్తే సర్పంచ్గా ఏమైనా ఉండడానికి మేడం సంజయ్ గారు, మినిస్టర్ గారు, మా అధ్యక్షులు మండల అధ్యక్షులు పరమేశ్వర గారు, ఇక్కడ పంచాయతీ ప్రజలు ఆహ్వానం మేరకు వాళ్ళు అందరూ కోరుకుంటే నేను ముందుకెళ్ళాలి. జనాలు కోరుకోవాలి, నా పంచాయతీ ప్రజలు కోరుకోలే. పైగా పార్టీ కూడా నన్ను గుర్తించి నువ్వే ఉండాలని తప్పకుండా ఉంటారు. మీరు లాస్ట్ ఎలక్షన్ అయ్యాయి కదండి, వైసీపీ టీడీపీ అంటే అందరు కోసం అవుతాయి 2024 మన. అప్పుడు ఏమైనా మీరు ఏ పార్టీ టీడీపీలో ఉత్తంగా పనిచేస్తున్నారా? టీడీపీలో నాకు ఓటు లేనప్పుడు టీడీపీ. రెండో పార్టీ అంటే నాకు నచ్చడం వరకు లేదు. ఓకే సార్, ఇప్పుడు మీ యొక్క మండల స్థాయి మండల ఇన్ఛార్జ్ పరమేశ్వర్ గారు, ఆయన పనితీరు ఏ విధంగా? చాలా బాగుంది. రాలేదంటారా? అతను మండల ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నాడు. ఒక కార్యకర్తగా, ఒక ఫ్యామిలీగా, ఒక బ్రదర్లా, ఒక అన్నగా సహకారం ఉంటుంది, ఒక తండ్రిగా సహకారం చేస్తారు. అలాగే మా మేడం గారు కూడా అంతే. ఆవిడ మినిస్టర్ అని ఎప్పుడు ఫీలింగ్ లేదు, మినిస్టర్ గారు ఎప్పుడు ఫీల్ అవ్వరు, ఆ ఫీలింగ్ లేవు. ఎవరెళ్ళు పేరు పెట్టి పిలుస్తారు, చక్కగా గౌరవిస్తారు. నీకు ఏ పని ఏదైనా అడుగుతారు, అడిగి ఏమంటే అవకాశం వస్తే ఏమంటే అయిపోతుంది, లేకపోతే 2 రోజులు అయితే పని అవుతుంది. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీరు మీ స్కూల్లో కార్యక్రమం ఏమి చేసి ఉన్నారని మాకు స్కూల్లో నాకు కొంచెం డొనేట్ చేశాను. డాడీ, నాన్నగారు, అమ్మ, నాన్నగారు ప్రొవైడ్ చేశాను మీ ఇంట్లో నుంచి. ఇంట్లో నుంచి గిఫ్ట్లేదు మొత్తం. అంటే మీ సొంత పెట్టుకోండి, సొంత నిధులే. పార్టీ కాదు, స్కూల్ కాదు, ఊళ్ళో పేరెంట్స్ కాదు, సొంతంగా పెట్టుకొని ఆల్రెడీ ఆ కార్యక్రమానికి ఎంత ఖర్చు అంత పెట్టుకుంటాను. నేను సమ్మానం చెప్పాను, అదే మాట ప్రకారం ఇప్పుడు చేశాను. ఓకే సార్, ఈ స్కూల్ కొంచెం ఓల్డ్గా ఉందని అన్నారు. స్కూల్ కోసం ఏమైనా ఏర్పాటు జరగడం, స్కూల్ ఇవ్వడానికి ఏమైనా హామీ ఇచ్చారా మినిస్టర్ గారు? మినిస్టర్ గారికి చెప్పాను. మేడం గారు స్కూల్ 2019, 20, 20, 21, 23 వరకు 21, 22, 23 వరకు ఒక 5-6 సార్లు మా ప్రెసిడెంట్ గారు, సర్పంచ్ గారు, నేను కలిపి చెప్పడం జరిగింది. మినిస్టర్ గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చేతులుగా చూద్దాం ఎప్పుడు చేయలేదు. మా మేడం గారికి చెప్పిన 10 రోజులకి శాంక్షన్ చేసి పని చేసుకొని చెప్పారు. పిల్లర్స్ ఆల్రెడీ శంకుస్థాపన కూడా జరిగింది. మా ఇంట్లో కొంచెం దానివల్ల అది ఆగింది. దానివల్ల కొంచెం లేదండి. త్వరలో మొదలుపెట్టి పూర్తి చేస్తానని నేను ఆలోచిస్తున్నాను. మేడం గారు కూడా దానికి సహకారంతో నేనున్నా, నీకు ఎందుకు మా పార్టీకి వచ్చిన పరమేశ్వర గారు కానీ మేడం గారు కానీ ఆయన గౌరవించారు. ఓకే సార్, చెప్పిన 10 రోజుల్లోనే. సత్యబాబు గారు ఇప్పుడు ఇన్ఛార్జ్గా మీరు ఉన్నారు, ఆల్రెడీ టీడీపీకి సంబంధించి ప్రధాన కార్యదర్శి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు తొండ పంచాయతీలో చూసినట్లయితే ప్రధానంగా ఏమైనా సమస్యలు ఉన్నాయండి, రోడ్లు కానీ, కాలువలు కానీ, ఇంకేమైనా పెన్షన్స్ కానీ మీ యొక్క పంచాయతీలో?
మా పంచాయతీ నుంచి కానీ పెన్షన్ కానీ ఈ తల్లికి వందనం కానీ అన్నవాళ్ళ సుఖీబాబు కానీ ఈరోజు బస్ ఫ్రీ బస్సు అనుకూలం 6 గ్యారంటీ 6 అదే సూపర్ 6 అన్నారు చూడు 6 గ్యారంటీ సూపర్ 6 ఈ రోజు నుంచి బస్ ఫ్రీ అనేది ఆటోమేటిక్గా అన్నీ పూర్తయినట్టే 90% పూర్తయినట్టే. ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఈ తల్లికి చెయ్యవత అన్నారు చూడు జగన్ చెయ్యవత అన్నారు. ఇప్పుడు మనకి ఆ మహిళలకి నెలకు 15,000 పేరు పెట్టింది. ఇప్పుడు సత్యబాబు గారు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం మీకు ఏమైనా ఒక స్కూల్ కోసం ఏమైనా ఇతర జరిపించాలి ఈ విధంగా ఉండాలని చెప్పి మీకు ఆర్డర్స్ ఏమైనా ప్రయాణించి మీ ఊరు స్కూలు మీది మీరు టౌన్ అవకాశం ఉన్న వరకు హెల్ప్ చేసి స్కూల్ ముందుకు అభివృద్ధి చేసి అక్కడ చదువుకున్న పిల్లలకి న్యాసాన్ని ప్రోత్సహించి నాయకులుగా కార్యకర్తలుగా పార్టీ తరఫున మీకు చేతనే సాయం చేయడం మినిస్టర్ గారు చెప్పారు. సాయం చేయాలంటే డబ్బు ఉన్నడే చేయడు మనసు ఉన్నడే చేస్తాడు అని మేడం గారు మొన్న సారీ బాగు వలసలో డొనేషన్ ఏదో సంస్థ చదువు తక్కువ నూరు తిరగదు చెప్తాను. ఆ సంస్థ సైకిల్ పంపిణీకి వచ్చారు మేడం గారు బాగు వలస. ఆరోజు చెప్పారు సాయం చేయాలంటే డబ్బు ఉండక్కర్లేదు మనసు ఉండాలి. మనసు ఉన్నోడు చేత డబ్బు ఉన్నోడు చాలా మంది ఉన్నారు ఎవరు చేయరు అందరూ చేయరు. అది గొప్ప మనసు ఉండదు. ఒకరికి సాయం చేయాలి ఒకరికి పైకి తేవాలి గొప్ప మనసు ఉన్నోళ్ళే తెస్తారు. ఆ మనసు అందరికీ ఉండదు కొందరికే ఉంటుంది. ఉన్నోళ్ళు ఖచ్చితంగా చెయ్యండి లేని కూడా ఆలోచించి ముందుకు వచ్చి చెయ్యండి. ఆ స్కూల్ కూడా మంచి స్కూల్లోనే ఉంటుంది పెయింటింగ్ విలేజ్ గోవాస్ పెద్ద స్కూల్ అది 14 విలేజ్ 11 విలేజ్ నుంచి స్కూల్కి వస్తాం మేజర్ పంచాయతీ గోవాస్. అలాంటి స్కూల్కి పెయింటింగ్ లేవు కింద గ్రౌండ్లోనే అప్ అండ్ డౌన్ ఉన్నాయి రాళ్ళు రప్పులు అవన్నీ ఇమీడియట్లీ చేయమని అవసరమైతే కార్యకర్తలు ఇక్కడ ఉన్న నాయకులు కూడా డొనేషన్ లాగా ఇచ్చి స్కూల్కి నా చేత అయిన సాయం కూడా నేను చేస్తానని చెప్పాను మేడం భరోసా ఇచ్చారు. చేతను ఇమీడియట్లీ స్కూల్ అభివృద్ధి చేయాలని చెప్పారు. ఆ మాట వినే నేను ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం నేను ముందుకు వచ్చి ఆ కార్యక్రమం జరిపించడానికి కృషి చేశాను. ఈరోజు తొండ పంచాయతీ చిన్నగుంటగడ్డలో శ్రీరామ్ సత్యబాబు గారు ఏంటంటే ఈ స్కూల్కి ఇది మా పంచాయతీ మా పిల్లలు మా యొక్క బడి మా పిల్లలు ఇక్కడ లేనప్పటికి కూడా మా పిల్లలు ఉన్నా లేకుండా మా పంచాయతీ అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ ఊర్లో పిల్లలు బాగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆటల పోటీలు అలాగే డ్యాన్స్ గిఫ్ట్స్ అన్నీ ఆయన సొంత నిధులతో పిల్లలకి అందజేసి పేరెంట్స్ని కూడా సంతృప్తిపరిచి ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా అందరి పిల్లలకి కూడా గిఫ్ట్ ఏర్పాటు చేసి ఈరోజు అలాగే టీచర్స్ సెంటిగారు అందరూ కూడా చక్కగా జరిపించాలని చెప్పేసి సత్యబాబు గారు చెప్పడం అయితే జరిగింది. గ్రామ పెద్దలు అందరూ కూడా గ్రామ పెద్దలు వైస్ ప్రెసిడెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ వార్డు భాస్కర్ ఉన్నారు చాలామంది ఇలాగ సక్రంగా జరిపించమని చెప్పేసి చెప్పడం అయితే సత్యబాబు తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ.